जोहार दामोदरम संजीवయ్య जोहार 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 दामोदरम संजीवయ్య जोहार जोहार ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కొనసాగిస్తాం సంజీవయ్య దామోదరం సంజీవయ్య ఆశయాలను కొనసాగిస్తాం దామోదరమయ్య డెఫినెట్గా అందరికీ అంటే ఒక వర్గము ఒక మతం ఒక కులం అని కాకుండా అందరికీ కూడా ఖచ్చితంగా ఒక ఆదర్శప్రాయుడు, కంపల్సరీగా ఒక మార్గదర్శి. ఒక్కసారి ఆయన జీవితాన్ని చూసుకుంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ఒక ఆదర్శం, ఖచ్చితంగా మీకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. 1921లో ఫిబ్రవరి 14 ఈ రోజున జన్మించినటువంటి ఆయన ఒక పుట్టిన 3 రోజులకే తండ్రిని కోల్పోయిన తర్వాత మేనమావ దగ్గర ఉండి చదువుకొని, సో పెద్దవాడైన తర్వాత ఇక్కడే మీ స్కూల్ కూడా చూస్తుంటారు, ఇక్కడే మున్సిపల్ హై స్కూల్ కూడా ఇక్కడే ఉంది. ఆ స్కూల్లో చదివి ఇక్కడ నుంచి అనంతపూర్కి వెళ్ళి అక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకొని, ఒకసారి ఆలోచించండి 21లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడంటే బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేవు. ఆ టైంలో ఆయన అక్కడికి వెళ్ళి డిగ్రీ చేయడం, లా చేసిన తర్వాత సివిల్ సప్లైస్లో ఒక జాబ్ చేస్తూ అక్కడ అంతటితో ఆగకుండా అక్కడి నుంచి మళ్ళీ లా చేసి బారిస్టర్గా పనిచేసిన తర్వాత, లాయర్గా అడ్వకేట్గా పనిచేసిన తర్వాత, అధ్యాపకునిగా ఒక వృత్తిని చేపట్టిన తర్వాత ఫైనల్గా ఆయన మన రాష్ట్రంలో ఒక మినిస్టర్గా, అంటే 53లో మినిస్టర్గా, 56లో మళ్ళీ ఒకసారి మినిస్టర్గా, అంటే ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రెండు ఏర్పడ్డాయి. 53లో రాష్ట్రం ఏర్పడింది, 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2 సార్లు మినిస్టర్గా అయ్యారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఒక పెద్దపాడు గ్రామంలో నుంచి ఒక వ్యక్తి ఈ విధంగా చదువుకొని, అంటే ఆ పేదరికం నుంచి కావచ్చు, లేదు అప్పుడున్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఒక మంత్రిగా ఎదిగాడు అంటే ఖచ్చితంగా మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి డెఫినెట్గా. సో అందరూ ఒకసారి ఆయనకి సందర్భం ఒకసారి మనందరూ చప్పట్లతో పాటు గట్టిగా అనుకోవాలి, ప్రతిజ్ఞ చేసుకోవాలి. డెఫినెట్గా ఆదర్శప్రాయుడు. మనం కూడా, అంటే నేను చెప్పేది అందరూ మినిస్టర్లు కావాలి, అందరూ ఒకే చేయాలని కాదు. మీరు ఏదో ఒకటి సాధించి మీతో పాటు పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, మీకంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మీరు ఎదగాలి. దట్ ఈజ్ ఎనఫ్. మీకంటే కింద ఉన్న వాళ్ళు పైకి తీసుకురావాలి. ఇది మీరు ఎయిమ్గా పెట్టుకోవాలి అందరూ విద్యార్థులు. ఇది పెట్టుకుంటే ఇక వెనకబడి ఉండొచ్చు. రేపు వాళ్ళ పైకి వస్తారు, మీరు కింద ఉంటారు. లేదు వాళ్ళని తీసుకొస్తే మొత్తం సమాజం అంతా ముందుకు వెళ్తుంది. పేదలు కావచ్చు, మీకంటే కింద ఉన్న వాళ్ళు కావచ్చు. కింద ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా, లేదు మిగతా రకంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పైకి తీసుకొని రావాలి. ఇది మనం జీవితంలో. ఇప్పుడు పెద్దపాడు గ్రామాన్ని ఒకసారి వెళ్ళడం జరిగింది. సో మన ఎమ్మెల్యే పాణ్యం చరిత మేడం గారి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, జిల్లా పేరు కావచ్చు, స్మారక భవనం కావచ్చు, మిగతా అన్ని డిమాండ్స్ కూడా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక 2 విషయాలు ఇంకోటి ఆలోచించండి. కవి ఒకసారి మనం రాగానే పద్యాలు చదివారు, అది ఎవరికైనా అర్థమయ్యాను. ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు బుక్స్ రూపంలో మీకు అందరికీ అందజేస్తాం. ఒకసారి అవి చదవండి. సో మీలో కూడా చాలా మంది రచయితలు, కవులు ఉంటారు. మందికి జోహార్ జోహార్ సార్ జోహార్ జోహార్. కర్నూలు ఆర్డీఓ సార్ గారిని సగౌరవంగా వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి. పుష్పాంజలి ఘటిస్తూ జోహార్ను సమర్పిస్తున్నటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రేయర్ సాంగ్ అండి. తర్వాత పెక్కే కట్టిన తర్వాత ప్రేయర్ సాంగ్. అందరూ లేచి నిలబడాల్సింది కోరుతున్నాం. అందరూ లేచి నిలబడాలి. ప్రార్థన గీతాన్ని గౌరవించుకుందాం. మన రాష్ట్ర భారతి శారద వేడద సర్వకళానిధియే రీతి పారతి నిరతము నిన్ను మనమున దళచగా
కరుణ నాపై చూప. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కర్నూలు ఎంపీ గారు బస్తిపాడు నాగరాజు గారికి, అలాగే మన కలెక్టర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రజా సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరీమణులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నారులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈరోజు దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి సందర్భంగా మనకి అతి దగ్గరలో మన కర్నూలు జిల్లాలో కల్లూరు మండలంలో పెద్దపాడులో జన్మించడం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే నా నియోజకవర్గంలో మన కర్నూలు జిల్లాకు అతి సమీపంలో ఉన్న గ్రామంలో జన్మించి ఆయన ఎంతో స్థాయికి ఎదిగిపోవడం జరిగింది. ఆయన మన దేశానికి దళిత ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఆయన ఏఐసిసి కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా అంశాలు మన జిల్లా గురించి చెప్పగలను. ఎందుకంటే కర్నూలు పట్టణంలో చదువుకొని ఆయన కర్నూలు పట్టణానికి కూతవేడి దూరంలో ఉన్నటువంటి పెద్దపాడు గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించి ఆయన ఈ కర్నూలు జిల్లాకు చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా ఆ రోజు సార్ సంజీవయ్య గారు ఏం చేశారో అదే ఉంది తప్ప మన జిల్లాకి అయితే ఏమంది యొక్క ప్రాజెక్ట్ అది సంజీవయ్య గారు చేసినటువంటి ప్రాజెక్ట్ అది సాగునీటి కోసం, త్రాగునీటి కోసం. మన కర్నూలు పార్లమెంట్ అంతా తీసుకుంటే ఈ రోజు వరకు కూడా మన గాజుని ప్రాజెక్ట్ తప్ప ఇంకో ప్రాజెక్ట్ అంటూ లేదమ్మా. ఇంతవరకు కూడా లేదు మనకు. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న చెక్ డ్యాములు తప్ప సార్ వేసినటువంటి పునాది రాయి గాజుదిన ప్రాంతంలో వేశాడు ఆ మహానుభావుడు. అది 4 టీఎంసీలతో ఈరోజు 5 టీఎంసీలు